ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి వందనాలు తెలియచేస్తా ఉన్నాను. ప్రభు వారి పేరట మీ అందరికీ శుభము దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుతున్నాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతున్నాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆకాశములో ఎన్నో నక్షత్రాలు ఉంటాయి. అయితే సముద్రములో ప్రయాణం చేసేవారికి అక్కడ చాలా చిమ్మ చీకటిగా ఉంటుంది. వారికి ఆ నక్షత్రాల గుంపులో కొన్ని నక్షత్రాలు చాలా బాగా కాంతిని ఇవ్వటం ద్వారా ఆ సముద్రం మీద చీకటిలో ప్రయాణం చేసేవారికి ఆ నక్షత్రాల కాంతి వారికి బాగా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే పరిశుద్ధ గ్రంథములో మనకు ఎన్నో వాక్యాలు ఉన్నాయి. అవన్నీ నక్షత్రాల్లాగా మెరుస్తుంటాయి. అయితే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మాత్రం ఇంకా ఎక్కువగా ప్రత్యేకంగా మెరవడం చూస్తాం. అక్కడ మనకి కనపడేది దేవుని యొక్క ప్రేమ. ఈ వచనాల్లో ఈ ఎంతో ప్రేమ అనే మాట అది ఎంతో గొప్పది. దేవుడు ఎంత గొప్పవాడో అలాగే ఆయన ప్రేమ కూడా అంతే గొప్పది, ఎంతో గొప్పది. అలాగే ఎంత గొప్పది ఆయన మనకు బహుమానంగా ఉచితంగా ఇవ్వబడటం. దేవుని బహుమానాన్ని గురించి ఆలోచిస్తే అది ఏమిటంటే దేవుడే కుమారుడిగా అనుగ్రహించబడటం. ఈ బహుమానంలో మనకు కనపడేది దేవుని ప్రేమ. ఆయన మానవుణ్ణి ప్రేమించి ఈ లోకానికి దేవుడే కుమారుడిగా రావటం, మనుషుల మధ్య నివసించి మన కొరకు ప్రాణం పెట్టడం. ఈ బహుమానమును చూశారు, అది వెలకట్టలేనిది కదా. ఈ బహుమానము వంటి బహుమానం ఎక్కడా లేదు, దొరకదు, ఉండబోదు కదా. ఈ బహుమానం అందరికీ జీవం కలిగి ఈ భూమి మీద జీవిస్తున్న మానవులందరూ ఈ బహుమానం దేవుడు అందరికీ ఇచ్చాడు. దీనిని పొందుకోవాలి. దేవుడు ప్రేమను పొందుకోవాలంటే ఆయన యందు విశ్వాసము కావాలి. ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును అనే మాటలో ఈ లోకంలో ఎంతమంది ఉన్నారు వారందరికీ అనగా విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవమునకు పాత్రుడుగా అనుగ్రహింపబడింది ఈ బహుమానం. ఈ ప్రేమలోకములో ఉన్నవారికి అందరికీ అనుగ్రహింపబడుతుండగా ఇలాంటి ప్రేమ ఈ లోకము ఎవ్వరికీ ఇవ్వలేదు. యేసునందు
విశ్వాసముంచుము, నిత్య జీవాన్ని అనుభవించుము. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి మీరు ఎవరై ఉన్నారో దేవుడుగా మిమ్మును మీరు మాకు ప్రత్యక్షపరుచుకుని మీరు ఎంత ప్రేమిస్తున్నారో మమ్మల్ని మీ యందు విశ్వాసముంచు దానికి మిమ్ములను మీరే బహుమానంగా ఈ భూమి మీదకి మా కొరకు మీరు అనుగ్రహింపబడగా మీ యందు విశ్వాసముంచి మీరు మా కొరకు సిద్ధపరిచిన ఆ పరలోకాన్ని మేమందరం పొందుకోగలగటానికి విశ్వాసం కలిగిన వారిగా నిత్య జీవం పొందుకునే వారిగా ఉండగలిగిన బాధ్యత వాక్యం విన్న మీ పిల్లలందరికీ మీరు అనుగ్రహించబడాలని మీ పాదాల యొద్ద ప్రార్థన చేస్తూ వీరి కుటుంబాన్ని వీరి కలిగిన అంతటిని దీవించుమని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులు వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, వివాహాలు, పొలాలు, పశువులను దీవించుమని, గర్భం లేని వారికి ఇమ్మని, ఇచ్చిన వారిని మరి ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, వర్షాలు ఇమ్మని, మీ పిల్లల ప్రతి అవసరతలు మీ కృపలో తీర్చమని యేసు ప్రభు వారి పేరట ఈ ప్రార్థన మీకు చేస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.